సిఎంఆర్ షాపింగ్ మాల్ మన హైట్ నగర్ లో భాగ్యలతా కమాన్ పక్కన ఫిబ్రవరి 29న ప్రముఖ సినీ తారలచే గొప్ప ప్రారంభం. వివాదాలకు కేర్ ఆఫ్ అడ్రస్ రామ్ గోపాల్ వర్మ తాజా చిత్రం వ్యూహం విడుదలకు అడ్డంకులు తొలగిపోయాయి. వరుస వాయిదాలతో విడుదలకు ఆలస్యమైన ఈ సినిమా ఎట్టకేలకు థియేటర్లకు రానుంది. కోర్టు పర్మిషన్ ఇవ్వడంతో మార్చి 2న ఈ సినిమాను విడుదల చేయనున్నారు. ఇదే విషయాన్ని ఆర్జీవీ ఓ ట్వీట్ లో వెల్లడించారు. రామ్ గోపాల్ వర్మ తీసిన వ్యూహం సినిమా ఏపీ రాజకీయాల్లో సంచలనం సృష్టిస్తోంది. ఈ సినిమాకు సెన్సార్ సర్టిఫికెట్ ఇవ్వడాన్ని సవాల్ చేస్తూ నారా లోకేష్ తెలంగాణ హైకోర్టులో రిట్ పిటిషన్ దాఖలు చేశారు. సినిమాలో చాలా వరకు అభ్యంతరకర సన్నివేశాలు ఉన్నాయని పిటిషన్లో పేర్కొన్నారు. టీడీపీ అధినేత చంద్రబాబు పార్టీ ప్రతిష్టను దెబ్బతీసేలా రాజకీయ ఎజెండాతో వ్యూహం సినిమాను రూపొందించారని, దీనిని అడ్డుకోవాలని లోకేష్ కోరారు. ఈ రిట్ పిటిషన్పై తెలంగాణ హైకోర్టులో విచారణ జరిగింది. ఆ తర్వాత మరోసారి సెన్సార్ బోర్డు పరిశీలించి పలు మ్యూట్లు, కట్లతో ఓకే చేసింది. దీంతో ఏపీ సీఎం జగన్ జీవిత కథ ఆధారంగా రామ్ గోపాల్ వర్మ తెరకెక్కించిన వ్యూహం మూవీకి అడ్డంకులు తొలగిపోయాయి. ఈ మేరకు మార్పులు చేర్పులు చేసి సినిమాను మార్చి 2వ తేదీన రిలీజ్ చేయాలని నిర్మాతలు నిర్ణయించారు. ఇటీవలే సెన్సార్ సర్టిఫికెట్ అందుకున్న క్రమంలో వ్యూహం మూవీ ఫిబ్రవరి 25 నుంచి మార్చి 1కి వాయిదా వేశారు. ఇప్పుడు ఆర్జీవీ తన ట్విట్టర్లో లేటెస్ట్ పోస్ట్లో ఒకరోజు ఆలస్యంగా మార్చి 2న రిలీజ్ చేస్తున్నట్టు ప్రకటించారు. ఓ చేత్తో సెన్సార్ సర్టిఫికెట్ పట్టుకుని మరో చేతిలో గన్ గురిపెట్టి ఇదిగో వస్తున్నాను కాస్కో అని ప్రత్యర్థులకు సవాల్ విసిరారు. పట్టు వదలని విక్రమార్కుణ్ణి అంటూ తనని తాను పొగిడేసుకుని వ్యూహం ఇన్ థియేటర్స్ మార్చ్ 2 అంటూ మజిల్ ఉన్న ఎమోజీని పోస్ట్ చేసి తానెంత బలవంతుడో నిరూపించాడు.